అమ్మాయిలు మళ్ళా మళ్ళా చెప్తాన్నా ప్లీజ్, ఏ అబ్బాయి అన్నా వచ్చి నువ్వు లేకపోతే నీ చచ్చిపోతా, నీ కోసం కోసుకుంటా, నీ కోసం అది కోసుకుంటా, ఇది ఏది యాక్చువల్లీ దీన్ని కంటెంట్గా నేను చేయాలనుకోలేదు. బట్ మీకు అర్థమవుతుంది, తమిళ చూసింటారు. యూట్యూబర్ వైష్ణవి చిన్న వయసుకి పెళ్లి చేసుకుంది గాయస్. హస్బెండ్ నమ్మించి మోసం చేశాడా, అత్త నమ్మించి గొంతు కోసిందా, ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఖచ్చితంగా మీకు మేము ముందు పెట్టడానికి ట్రై చేస్తా. లేదు యాక్చువల్లీ నేను దీన్ని కంటెంట్లో చేయాలనుకోలేదు, దీన్ని ఒక వీడియోలో చేసి ప్రమోట్ చేయాలనుకోలేదు. బట్ ఏం జరిగిందంటే వాళ్ళ అత్త ఏం మాట్లాడుతుంది, వాళ్ళ అత్త నుంచి ఏం జరిగింది, వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, అసలు వాళ్ళ హస్బెండ్ ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు, ఇదంతా తెలుస్తా అంతే. జస్ట్ అరే ఇంత క్రూయల్గా కూడా ఉంటారా, దట్టు ఆ అమ్మాయి నార్మల్ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్, 4-5 నెలలు ప్రెగ్నెంట్. అలాంటి అమ్మాయికి అలా జరిగిందంటే సో మాట్లాడాలనిపించింది. సో అందుకే మాట్లాడుతున్నా. మాట్లాడుకుందాం. ముందుగా అమ్మాయి ఎప్పుడు వీడియో చేసుకుంటూ ఉంటుంది, ఓకే హ్యాపీగా ఫ్యామిలీతో, వాళ్ళ అన్నలు 12 మందితో సంథింగ్ ఎంతమంది ఉన్నారు నెంబర్ కరెక్ట్ అయితే కొంచెం కామెంట్ చేయండి. అంతా హ్యాపీ ఫ్యామిలీ. అప్పుడే వీడు ఎంటర్ అయ్యాడు అమ్మాయి లైఫ్లోకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని వెళ్ళి, ఆ అమ్మాయి లేకపోతే నేను చనిపోతా, ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయండి, మీ అమ్మాయిని బాగా చూసుకుంటా, అది ఇది అని చెప్పి, తను లేకపోతే చనిపోతా అని సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. వాళ్ళ అమ్మ నాన్నలు ఏమనుకున్నారు, అరే ఇంత గొప్పగా ప్రేమిస్తున్నాడు కదా, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడని నమ్మి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఏమైంది, అబ్బాయి వాళ్ళ అమ్మ ఇంట్లో పిలుచుకోవాలా, సరే అనేసి వాళ్ళ అత్త మామలే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి ఒక సొంతంగా ఇల్లు ఇచ్చి, అంటే రెంటే సంథింగ్ ఏదన్నా కానీ వెళ్ళి చూసుకుంటూ వచ్చారు మొత్తం ఏం కావాలన్నా. బంగారం కూడా పెట్టారంట, సోర్సెస్లో చెప్తున్నారు. బంగారం ఆమె కొద్దిగా భూమి కూడా ఇచ్చారని అంటున్నారు. అంత బాగా చూసుకుంటున్నారు. వాళ్ళ అమ్మ కూడా ఎప్పుడు చెప్తూ ఉండేదంట, నువ్వు నాకు అల్లుళ్ళ కాదు బాబు, నువ్వు నాకు కొడుకులా గెట్టేవాడు అని. అంత బాగుంది. ఎప్పుడైతే వాళ్ళ మదర్ని మళ్ళా కలవడం మొదలెట్టాడో, వాళ్ళ మదర్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ అమ్మని కలవడానికి వీళ్ళిద్దరు వెళ్ళి ఎలాగో అలా ఒప్పించి అత్తతో మామయ్యతో ఉండాలని అమ్మాయికి ఉంటుంది కదా. సో హ్యాపీగా ఉండాలి అనుకుని వెళ్ళింది. వాళ్ళ అమ్మ వచ్చేసి ఎంత గలీజుగా మాట్లాడుతానంటే, దాన్ని తల్లి అనాలంటే నాకే ఎలాగో వస్తుంది. అర్థం కావట్లేదు మరి అంత ఘోరంగానా. ఒక ఆడియో కాల్లో ఎందుకంటుంది అంటే, నువ్వు ఎందుకు మా ఇంటి ముందుకు వచ్చా అని అడుగుతాను. నీ కొడుకు చేసుకున్నాడు కదా, అర్థం కావట్లేదా, నీ కొడుకుని అనాల్సింటివి. ఎందుకు వచ్చా అని అడుగుతాను. అయిపోద్దు, నీ ఇంటి ముందుకు ఎందుకు వచ్చిందంటే నీ కొడుకుని చేసుకుంది కాబట్టి కదా నీ ఇంటి ముందుకు వచ్చింది. మళ్ళా ఎలాగో అలా అమ్మాయి బ్యాడ్ చేయాలి, క్యారెక్టర్ బ్యాడ్ చేయాలి, అసిస్టెంట్ చేయాలి అనేసి ఏది బంగారం ఉంగరం పోయిందని ఆ అమ్మాయి ఎత్తుకుందని నువ్వు చూసావంటే లేదు, చూడలేదు, కానీ నువ్వు ఎత్తుకున్నావు. ఎలా నమ్ముతారు, ఎవరు నమ్ముతాడు అసలు అర్థం కాగలుగుతానా. అసలు ఆడదానిలో మాట్లాడతానా, తల్లివే కదా, నీకు ఒక బిడ్డ ఉంది కదా. ఓకే, నీ బిడ్డ వేరే వాళ్ళు మొగుడుతో వెళ్ళినప్పుడు బాగా హ్యాపీగా ఉండాలి, ఆ అమ్మాయి మాత్రం హ్యాపీగా ఉండకూడదు. అది ఎక్కడ లాజిక్ అర్థం కాక అడుగుతానా. యాక్చువల్లీ మీకు మర్యాద ఇచ్చి మాట్లాడాలంటే నా వల్ల కావట్లా, కానీ ఈ వీడియో నా ఫ్యామిలీ కూడా చూస్తారు, లేడీస్ చూస్తారన్న ఒక ఉద్దేశంతో కొంచెం కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నా. ఏంటి ఆడేమంటాడు, చంపేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయి ఏమంటాడు, అమ్మాయి యూట్యూబ్లో వీడియోలు చేస్తుంది, మా వీడియోలు పెడతా ఉంది, అందుకు చంపేసి అంటున్నాడా. సిగ్గుంది అసలు, ఎలా చెప్తున్నారా మాట. వాడేమో ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ 3 పిల్లలు కలిసి చేస్తున్నారు కదా వీడియోలు. బైక్లో వెళ్ళేటప్పుడు కూడా అమ్మాయి రియాక్షన్ ఎట్లున్నాయని, ఏం కదా అని సాంగ్స్ పెట్టుకుని మళ్ళీ వీడియోలు చూస్తా ఉన్నా, చేస్తా ఉన్నా. అసలు ఎలా చెప్తారా. ఖచ్చితంగా వాడు ప్లాన్ చేసి చంపాడు, యాక్చువల్లీ వరకట్నం అని కూడా అంటా అన్నారు.
ఇది వాళ్ళ అమ్మ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళ అమ్మ కూడా చెప్తాంది, రే నువ్వు వదిలేసి రారా, నీకు ఇంకో పెళ్లి చేస్తాం, 20 లక్షలు ఇప్పించి చేపిస్తాం అది ఇది అని. ఏంటి అసలు ఎక్కడికి వెళ్తాను సమాజం. ఇంకా యాక్చువల్లీ వాడు ఎప్పటి నుంచో ప్లాన్ గా ఉన్నాడు, వీళ్ళంతా డిస్కషన్ చేసుకుంటానే ఉన్నారు. ఎలా అంటారా, ఒకసారి వాడు ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వైష్ణవి అమ్మ, దాంట్లో వెళ్ళి ప్రెగ్నెన్సీ చూస్తే వాడు ముందే చెప్తాడు మన దగ్గర వీడియో ముందు పెట్టుకునేసి, ఫ్రాంక్ చేస్తున్నాం మా ఆవిడని అబార్షన్ చేయించుకొని చెప్తాను అది ఇది అని. ఆ అమ్మాయి రివర్స్ అయ్యేపాటికి లేదు మా ఫ్రాంక్ అని చెప్పి, అరే అమ్మాయి సరే అని అంటే ఖచ్చితంగా నువ్వు ఆ వీడియో కూడా డిలీట్ చేసేసి అబార్షన్ చేపించేసి విడాకులు ఏదో మళ్ళీ చంపేసేవాడు. నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యావు ఏం చెయ్యాలా ఎట్లా అనేసి, ముందుండి ప్లాన్ చేసుకుంటూ వచ్చావు. అసలు వాళ్ళమ్మ ఏం మాట్లాడతారండి, అసలు అర్థమవుతుందా? అసలు అమ్మాయి తప్పు పట్టాలి, అసలు అబ్బాయి తప్పే, అమ్మాయిది కూడా కొంచెం తప్పే. ముఖ్యంగా ఇది ప్రతి అమ్మాయికి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీ కోసం నేను చచ్చిపోతా, నువ్వు లేకపోతే నేను బతకలేను, బొచ్చు భోషణం అనే ఫస్ట్ నమ్మకండి. ఒక అబ్బాయిగా చెప్తాన్నా, బొచ్చు కూడా నమ్మకండి. రేపు బొచ్చుగా నేను 25 ఏళ్ళు కన్ని పెంచి నీకు అన్ని ముడ్డి కడిగి స్నానం చేయించి మీ అమ్మ నాన్నలు, ఇప్పుడు ఒక అమ్మాయి ఎప్పుడో మూకు తెలియని అమ్మాయి కోసం నువ్వు చస్తా అంటారా అంటే, రేపు పొద్దున్న నీ కోసం కూడా వాడు వేరే అమ్మాయి కోసం నిన్ను చంపడానికి ఎందుకు తెగించడు? ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని ప్రేమించలేని వాడు పెళ్ళాన్ని కాదు ఎవరిని ప్రేమించలేడు. ఇది జస్ట్ ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఉన్న అట్రాక్షన్. మీరు తిట్టుకున్నా పర్లేదు, నన్ను పర్లేదు, ఇది ఖచ్చితంగా జస్ట్ ఒక ఏజ్ మధ్యలో జరిగే ఒక జస్ట్ ఇంటరాక్ట్. అంటే వాళ్ళకు ఒక తెలియని వయసు కాబట్టి అమ్మాయికి కూడా తెలీదు ఇలాంటివన్నీ ఏంటి ఏం కథ అని. ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ప్లీజ్ అమ్మాయిలు నమ్మకండి. అమ్మాయికి ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ఏం చేయలేం. వాళ్ళ అమ్మలది వీడియో చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఏడు చేస్తా అని చెప్పలేనులే కానీ చూస్తే ఖచ్చితంగా తెలియని బాధ లోపల. యాక్చువల్లీ నేను మాట్లాడకూడదు అనుకున్నా, దీన్ని కంటెంట్గా చేసుకోకూడదు అనుకున్నా, బట్ చెప్పాలి, తెలియాలి అని చెప్తాన్నా. అసలు అమ్మాయి ప్రెగ్నెంట్ రే, ఇప్పుడు అమ్మ పిల్లలు లేని వాళ్ళు తెలుస్తుందిరా బాధ. ప్రెగ్నెంట్ మీద అసలు ఎలారా చంపాలనిపించింది నీకు? ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ ఒక రూల్ ఉంది, విడాకులు తీసుకో, విడిపో. అమ్మాయిని చంపే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఇప్పుడు వాళ్ళ అమ్మకు నాన్నకు లేదే అమ్మాయి, ఇక లేదు, అయిపోయింది ఇంకంతే కథ. మా అమ్మాయిది విడాకులు తీసుకొని విడిపోయి ఉంటే వేరే అయిపోయినావు కదరా. నీకు ఎవడన్నా చేసుకో సావనా సా, ఎవడికి కావాలి ఇంకా? అనవసరంగా అమ్మాయిని చంపేసి, ఒక తల్లికి బిడ్డ లేదు, అన్నకు చెల్లి లేదు, పుడుతుందో అసలు పుట్టబోయే బిడ్డకు బిడ్డే లేదు. అసలు నీకు ఎవడక్కిచ్చాడు రా పుట్టబోయే బిడ్డని చంపే హక్కు? కొంచెమన్నా తింటావు కదా, అన్నమే కదా తినేది. అమ్మాయిలు మళ్ళా చెప్తాన్నా, ప్లీజ్, ఏ అబ్బాయి అన్నా వచ్చి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నీ కోసం కోసుకుంటా, నీ కోసం అది కోసుకుంటా, ఇది ఏది కోసుకోడు, మహా అంటే చెయ్యి కోసుకుంటాడు, నీ పేరు టాటో పేరు కోసుకుంటాడు అంతే. ఎందుకంటే అవన్నీ మానిపోతాయి, పెద్ద నొప్పులు ఉండవు. సస్తా అంటే వినకండి. పూరి జగన్నాథ్ గారు లోపల సినిమాలు చెప్పాడు కదా, డైనోసార్లు అంతమైపోయినాడు, మీ అమ్మోళ్ళ కట్ల కూడా అంతమైపోయారని. లేరు, అలాంటి అబ్బాయిలు లేరు, అలాంటి అమ్మాయిలు లేరు. చక్కగా పిల్లం అమ్మ వాళ్ళు ఎవరో చూసారు, చేసుకొని హ్యాపీగా ఉండండి. వీడియో వింటే గాయస్, ఆ అమ్మాయికి మనశాంతి ఆత్మశాంతి జరగాలని మనం కోరుకున్నాం. వాళ్ళ అమ్మ నాన్నలకు ఎలాగో కడుపు శోకం తగ్గించలేం. క్షమించమ్మా చెల్లెమ్మ, వాడి తరపున కాదు, అసలు ఒక మగజాతి తరపున క్షమించమ్మా.
పుట్టబోయే బిడ్డకు కూడా పాప కూడా